హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిన్ని కన్నీ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మేము వచ్చేసాం శ్రీ బాలాజీ దేవాలయం. ఇది ఎక్కడ ఉందంటే సిద్దిపేట డిస్ట్రిక్ట్ దుబ్బాక్ మండల్ దుబ్బాక్ విలేజ్లో అన్నమాట. ఇది దుబ్బాక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. సో ఈ టెంపుల్కి మేము వచ్చామన్నమాట. టెంపుల్ ఎంటర్ అవ్వగానే మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఎదురుగా మనకి మత్స్య అవతారంలో ఉన్న స్వామివారు కనిపిస్తారు. వెనకాల రామాంజుల స్వామివారు ఏకశిలా విగ్రహం పైన ఉండడం మనం చూస్తాము. సో ఇప్పుడు ఏంటంటే మేము ఫస్ట్ ఎంటర్ అవ్వగానే పైకి వెళ్ళకుండా కింద ఏమున్నాయో చూపిస్తామన్నమాట. సో చూడండి, ఇప్పుడు ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ వెళ్ళగానే ఇక్కడ స్వామివారికి సంబంధించిన ఫుడ్ ప్రిపేర్ చేసే రూమ్ ఉంటుందండి. స్వామివారి ఫోటో ఉంటుంది. అలాగే కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఎవ్రీ సాటర్డే అన్నదానం చేస్తారు కదా, కళ్యాణం చేశాక. సో అన్నదానానికి సంబంధించిన అన్నదాన సత్రం కూడా ఇక్కడ ఉందండి. దీని నుంచి ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఇలా స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ వెళ్ళాలండి. రైట్ సైడ్ వెళ్తే ఏంటంటే ఇక్కడ ఇందాక చెప్పాను కదండి, రామాంజుల వారు ఏకశిలా విగ్రహం పైన ఉన్నారని. ఇది మత్స్యావతారంలో ఉన్న స్వామివారు. వాటర్ ఫౌంటైన్ ఇలా ఉంటుంది మధ్యలో. దాని వెనకాలే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదండి ఎవ్రీ ఇయర్. బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు స్వామివారికి చేసే కైంకర్యాలకు సంబంధించిన రూమ్ ఉందండి వెనకాల. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు దాని ఎంట్రీ ఇలా ఉంటుంది. ఇక్కడ ఎదురుగా రామాంజుల వారు ఉంటారు. దాని పక్క నుంచి వెళ్ళాలి మనము. సో ఇదేనండి రూమ్. దీంట్లో స్వామివారికి సంబంధించిన కళ్యాణం ఇంకా ఇతరత్ర కార్యక్రమాలన్నీ ఇందులోనే చేస్తారు. అది ఓన్లీ బ్రహ్మోత్సవాలప్పుడు మాత్రమే ఇందులో చేస్తారు. నార్మల్గా రెగ్యులర్గా జరిగే సాటర్డేస్ కళ్యాణం మాత్రం పైనే చేస్తారు స్వామివారి ముందు ఎదురుగానే. తర్వాత బయటకు వచ్చి మనం ఇలా రైట్ సైడ్ తిరగగానే ఫస్ట్ మనకి ఇక్కడ యాగశాల కనిపిస్తుంది. యాగశాల తర్వాత ఇక్కడ ఈ టెంపుల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చాలా రకాలైన చెట్లు ఉంటాయి. ఏంటంటే దాంట్లో రకరకాల వనం. ఒకటేమో సరస్వతి వనం. ఈ సరస్వతి వనం దేనికి ప్రసిద్ధి అంటే సరస్వతి మాతకు సంబంధించిన డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కదండి. ఆ అమ్మవారికి సంబంధించిన రూపం, ఒక్కో రూపానికి సంబంధించినట్టుగా ఒక్కొక్క పుష్పం అంకితం చేస్తారంట. సో దానికి గాను సరస్వతి వనం అని పేరు. ఇంకోటి ఏంటంటే సప్త ఋషి వనం, అంటే ఋషులకు సంబంధించింది. సేమ్ అంటే ఒక్కొక్క ఋషికి గాను ఒక్కొక్క పుష్పానికి సంబంధించింది. ఇంకోటి నవగ్రహ వనం. ఇప్పుడు వారంలో 7 రోజులు ఉంటాయి కదండి. ఒక్కో రోజుకి గాను ఒక్కొక్క చెట్టు. సండే రోజు జిల్లేడు, సోమవారం మోదుగా ఇట్లా. ఇంకా నక్షత్రవనం అంటే మనకి స్టార్స్ ఉంటాయి కదండి, జన్మ నక్షత్రం. దానికి గాను ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు అన్నమాట. దానికి అక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా. సో మనం చూసుకోవచ్చు అంటే మన రాశికి సంబంధించిన చెట్టు ఏంటి అని. సో దాంతో పాటే అలా స్ట్రైట్గా వెళ్తుంటే మనకి ఇలా మంచిగా ఏమంటారండి, ఇట్లా పందిర్లాగా వేసి ఒక చెట్టుని ఇలా పాకించారు. చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళి తిరిగితే ఇందాక మీరు చూసారు కదా గోశాల కూడా ఉంటుందండి. చాలా రకాల ఆవులు ఉన్నాయి. ఇలా ఇంకా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ శ్రీకృష్ణ లీల అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా లాగా ఉంది. చిన్నపిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు ఎంటర్టైన్ అవ్వడానికి, ఏడవకుండా ఉండడానికి ఇలా గోశాలలా ఉంది. అలాగే దాని పక్కనే అల్పాహారశాల కూడా ఉందండి. అప్పుడప్పుడు టిఫిన్స్ ప్రొవైడ్ చేస్తారు కదా, దానికోసం అలా వచ్చి ఇలా వెళ్ళాలండి. ఇదంతా ఒక రౌండ్. మనం కింద తిరిగేటప్పుడు మనకి ఇవన్నీ కనిపిస్తాయి. అలా ముందుకు వస్తే ఇక్కడ తులసివనం ఉందండి. ఎక్కడైనా మనం రామ తులసి, కృష్ణ తులసి చూస్తాం, కానీ ఇక్కడ 3 రకాల తులసులు కలిసి తులసివనం పెట్టారండి. చాలా రకాల తులసి, పెద్ద తులసివనమే ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ. అలాగే ఇంకొంచెం ముందుకు వస్తే కోనేరు ఉంటుందండి. స్వామివారికి సంబంధించిన చక్కెర స్నానం అలాంటివన్నీ ఇక్కడ నిర్వహిస్తారంట. అలా వెళ్ళి మనం ఇలా వస్తే ఒక రౌండ్ అవుతుంది. ముందుకు రాగానే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి పైకి వెళ్ళడానికి. పైన స్వామివారు ఉంటారు. పదండి ముందుకు వెళ్దాం. సో ఇలా కొంచెం స్టెప్స్ ఎక్కాక మనకి ఇలా ముందుకు వెళ్తుంటే
వినాయకుడు ఫస్ట్ మనకి వినాయకుడు దర్శనం ఇస్తారు. వినాయకుడి తర్వాత పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే ధ్వజస్తంభం ఎదురుగానే స్వామివారు విష్ణుమూర్తి వారు పడుకున్న రూపంలో మనకి అనంత పద్మనాభ స్వామి వారు ఎలా ఉంటారో అలా శిల్పం మనకి కనిపిస్తుందండి వెనకాల చూడండి మీకు. సో ఇలా వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని ప్రదక్షిణ చేసుకొని రావాలి. మీకు చూపిస్తాము చూడండి. ఇప్పుడు ఇదేనండి, ఇందాక నేను చెప్పా కదా ధ్వజస్తంభం ఎదురుగా స్వామివారు ఉంటారని. ఇది కూడా మనం అక్కడ దర్శించుకోవచ్చు. అలాగే మేము వెళ్ళినప్పుడు అక్కడ భజనలు కూడా చేస్తున్నారండి. ఎవ్రీడే భజనలు కూడా చేస్తారంట. శ్రీమన్నారాయణ వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. మన తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో గల దుబ్బాక గ్రామంలో గత 4 సంవత్సరాల క్రితం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి మన దుబ్బాక గ్రామంలో భక్తులందరి యొక్క కోరికలు నెరవేర్చుట కొరకై ఇక్కడ వేంచేసి ఉన్నాడు స్వామి. అలా వేంచేసినటువంటి స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా కోరుకున్నటువంటి వారికి ఆ కోరికలన్నీ కూడా తీర్చేటి కోనేటి రాయుడుగా ఇక్కడ వెలుగొందుతూ ఉన్నాడు స్వామి. అటువంటి ఆ యొక్క స్వామిని ఎవరైతే దర్శించుకొని వారి మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా చెప్పుకుంటారో అవన్నీ కూడా తప్పక నెరవేరుతూ ఉంటాయి. అంతేకాకుండా వివాహం కానటువంటి వారికి, వివాహాలు ఆలస్యాలు అవుతున్నటువంటి వారికి, సంతానం కలిగినటువంటి వారికి ఇక్కడ స్వామి ప్రత్యేకత. ప్రతి శనివారం కూడా స్వామివారికి కళ్యాణం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. కళ్యాణమైన తదుపరి అందరికి కూడా వివాహం కావలసినటువంటి వారికి ఆ స్వామివారికి ధరింపజేసినటువంటి ఆ యొక్క జీలకర్ర బెల్లం అనేటువంటిది కూడా ఇవ్వడం వల్ల వివాహాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా మన యొక్క పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఏమన్నా ప్రత్యేకతల సమయంలో స్వామికి చక్కగా అర్చించుకొని పూజించినట్లయితే వారికి స్వామివారికి ప్రత్యేకంగా అర్చన జరిపించి తర్వాత స్వామివారి యొక్క శేషమాల ప్రసాదం అనేటువంటిది కూడా వారికి ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి బోర్డు మీద కూడా వారి యొక్క గోత్రనామాలు రాసి ఆ వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా ప్రసాదాన్ని ఇక్కడ మనం అందజేస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రతి శనివారం కూడా కళ్యాణమైన తదుపరి దాదాపుగా ఒక 500 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగా ఈ యొక్క స్వామి 4వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఆగస్టు 2025 3వ తారీఖు నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి. దానిలో 2వ రోజు అనగా 4వ రోజు ప్రత్యేకంగా ఆ యొక్క ధ్వజారోహణం చేసిన తర్వాత స్వామివారి యొక్క గరుడ ప్రసాదం అనేటువంటిది సంతానం కలగక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఆ యొక్క గరుడ ప్రసాదం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఆగస్టు 4వ తారీఖు వారు ఉదయం చక్కగా 9 గంటల వరకు దేవాలయానికి ఆ దంపతులు వచ్చినట్లయితే వారికి పూజ చేయించి ఆ యొక్క ప్రసాదం అనేటువంటిది కూడా వారికి ఇవ్వడం వల్ల ఆ స్వామి అనుగ్రహం వల్ల సంతాన యోగ్యత అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. అలాగే 6వ తారీఖు స్వామివారి కళ్యాణము ఆగస్టు, తర్వాత 7వ తారీఖు ఉదయం తెప్పోత్సవము, సాయంకాలం దుబ్బాక గ్రామంలో ఆ రథోత్సవ రూపంలో స్వామి మంగళ వాయిద్యాలతోటి మేళతాళాలతోటి చక్కగా ఊరేగింపుగా వెళ్ళి గ్రామమంతా కూడా సందర్శించి వస్తూ ఉంటారు. అలాగే 8వ తారీఖు ఉదయం మహాపూర్ణావతి, తర్వాత శ్రీచక్రస్నానం, దాని తర్వాత సాయంకాలం సమయంలో చక్కగా స్వామికి ద్వాశారాధన, శ్రీ పుష్పయాగ కార్యక్రమం, తర్వాత వేడ పండుగల చేత ఆశీర్వచన కార్యక్రమం అంతా కూడా ఉండి ఆ యొక్క బ్రహ్మోత్సవ సమాప్తి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా స్వామిని దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందవలసింది. అలాగే మన దేవాలయంలో కూడా ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే మన దుబ్బాకలో ప్రత్యేకంగా మన దేవాలయంలో 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, మనం దేవాలయంలోనికి ప్రవేశించగానే ఎదురుగా మనకి రామానుజుల వారు దర్శనమిస్తారు. వారికి ముందుగా ఏకశిలామూర్తిలో దశావతార మూర్తి కనిపిస్తూ ఉంటాడు మనకి. దాని తర్వాత స్వామివారికి కుడివైపున నక్షత్రవనము, మన నక్షత్రాలకి రాశులకు సంబంధించినటువంటి వృక్షాలన్నీ కూడా ఉంటాయి. రాశివనము, సరస్వతీ వనము, సప్తర్షి వనము, నవగ్రహ వనము అనేటువంటి ఈ యొక్క 5 కూడా
మన దేవాలయంలో చక్కగా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటిని దర్శించుకొని ప్రదక్షిణాలు చేసినట్లయితే గ్రహ బాధలు గోచార బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధంగా భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి స్వామిని దర్శించుకొని స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్. సో స్వామివారు చెప్పినట్టుగా నెక్స్ట్ మంత్లో ఆగస్ట్లో బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. కుదిరిన వారు ఏం తీసుకొని వచ్చి దర్శించుకోండి. అలాగే ఇక్కడ మా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయిందండి. దర్శనం చేసుకొని మేము కిందకి వెళ్తున్నాం. సో ఇలా స్టెప్స్ తిరుగుతుంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి వారి దర్శనం ఇస్తారు. దర్శనం చేసుకోండి. అలాగే టెంపుల్కి సంబంధించినవి మాకు మేనేజ్మెంట్ కొన్ని క్లిప్స్ ప్రొవైడ్ చేశారు. అవి మేము ఇక్కడ డిస్ప్లే చేస్తాము, చూడండి. జై శ్రీమన్నారాయణ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య అనుగ్రహంతో దుబ్బాకలో వెలసిల్లిన వెంకటేశ్వర స్వామి ఆగస్టు 20 రోజున ప్రతిష్ట దుబ్బాకలో కావింపబడ్డది. ఆ ఆగస్టు 20 రోజున స్వామివారిని మా కుటుంబం గురించి ప్రాధేయపడడం జరిగింది. మా తమ్ముడికి పాప కావాలని స్వామివారిని ప్రతిష్ట రోజు మేము కోరిన తడువే బ్రహ్మోత్సవాల వరకు పండంటి మగబాబు రావడం జరిగింది. దీనికి కారణం గత 17 సంవత్సరాల క్రితం మా తమ్ముడికి పెళ్ళయింది. 17 సంవత్సరాల నుండి ఎన్నో గుళ్ళు గోపురాలు మా మరదలు మా తమ్ముడు ఎన్నో రకాల మందులు వాడడం జరిగింది. అయినా ఫలితం రాలేదు. దుబ్బాక వెంకటేశ్వర స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి తనను ఎవరు కోరుకున్నా వారికి నిజంగా ఎన్నో రకాలుగా మొక్కులు తీరుస్తున్నాడు. ఎందుకంటే ఎవరైతే స్వామి దగ్గరకు వచ్చి నాకు ఈ సమస్య ఉంది స్వామి, నా కోరిక నెరవేర్చు స్వామి అన్నదే తడువుగా ఇక్కడ ఎంతోమంది ఎన్నో రకాలుగా దండోపదండాలుగా జనం రావడం జరుగుతుంది. మొక్కులు మొక్కుకుంటున్నారు. దీనికి మా కుటుంబమే ఒక చక్కటి ఉదాహరణ. మా తమ్ముడికి 17 సంవత్సరాల తర్వాత పండంటి మగబాబు జన్మించడం జరిగింది. దానికి వెంకటేశ్వర స్వామి దాయకు మేము ఇంకా కుటుంబం మొత్తం మేము డివోట్ అయి స్వామివారి సేవ చేసుకుంటున్నాం. మొన్న వారం క్రితం కూడా మా సిరిసిల్ల బంధువులు కూడా వాళ్ళ స్థలం సమస్య ఉంది అని స్వామి దగ్గరకు వచ్చి మొక్కుకున్నారు. నిన్ననే వాళ్ళకు శుభవార్త కూడా రావడం జరిగింది. వాళ్లకు ఆ భూమికి సంబంధించిన డబ్బులు కూడా నిన్ననే రావడం జరిగింది. వాళ్ళు కూడా 3-4 రోజులు వచ్చి స్వామి దగ్గర మొక్కులు తీర్చుకుంటామని తెలియజేయడం జరిగింది. కావున భక్తులందరూ దుబ్బాక వెంకటేశ్వర స్వామి అంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి. మీరు మీ ఇంట్లో కానీ మీ శారీరక బాధలు కానీ ఏవి ఉన్నా స్వామిని కోరుకుంటే నిజంగా మన కోరికలు నెరవేరుతాయని తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ. 2013 నుంచి టెంపుల్కి వెళ్ళేదాన్ని. సాయంత్రం శనివారం సాయంత్రం పూట భజనాలు పారాయణం జరిగేటప్పుడు వెళ్ళేదాన్ని. 13 నుంచి 14, 15 కూడా ఇట్లనే వెళ్ళేదాన్ని. వెళ్ళేటప్పుడు భజనలు అయినాక బయట వస్తుండగా నాలంటే వాళ్ళందరూ అన్నారు, ఇట్లా స్వామివారికి రౌతు మీద 7 రౌతులు వేసి అనుకునే కోరికలు అయితాయని అక్కడ గుడి బయట అన్నారు అన్నట్టు. ఏదైనా ఒకే ఒక కోరిక ఉంది, ఇల్లు కావాలి, ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంది. అయితే వాళ్ళు అన్న ఎంబడే సిదరనే వాళ్ళ అమ్మ ఉండే అక్కడ. సిదరనే వాళ్ళ అమ్మ ఉంటే అమ్మ వాళ్ళు అంటారు కదా, స్వామివారే అనిపించిండేమో నా కోరిక, అయితే అమ్మని పెట్టండి అవుతుందంటే అమ్మతోనే ఎక్కించాను. నాకు 2015లో ఎక్కించాను. 16లో స్టార్ట్ చేసిన ఇల్లు. 17లో 108 కొబ్బరికాయలు కొట్టాను వచ్చాను. 108 కొబ్బరికాయలు కొట్టాను. ఆ తర్వాత ఇల్లు అయింది. ఇట్లనే సేవలకు వెళ్ళేటప్పుడు మొక్కిన మా అమ్మాయికి జాబ్ రావాలి, మా బాబుకి జాబ్ రావాలని మొక్కాను. అమ్మాయికి వచ్చింది, బాబుకి వచ్చింది. అమ్మాయితో డబ్బులు చిన్న కానుకలు ఎత్తు అమ్మాయి ఎత్తు ఇస్తానని మొక్కుకున్నాను. బాబు కూడా వేక దగ్గరకు ఇస్తానని మొక్కుకున్నాను. జై శ్రీమన్నారాయణ. మన దుబ్బాక పట్టణంలో వెలిసినటువంటి ఇల్లు గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి అవకాశం నాకు వచ్చినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. కోరుకున్న వారికి కొంగు బంగారం అవుతుంది. మన దుబ్బాక బాలాజీ మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఇప్పటి వరకు మంచి జరిగింది అందరికీ కూడా. నాకు కూడా ఒక మంచి జరిగింది. 9 సంవత్సరాల తర్వాత నాకు ఫస్ట్ పాప పుట్టడం జరిగింది. ఆ తర్వాత 9 ఏళ్ళ తర్వాత నేను ఇక్కడ బ్రహ్మోత్సవాలకు ముందు శంకుస్థాపన అయినప్పుడే మేము మొక్కినాము.
మంచి బాబు కావాలని చెప్పేసి అనుకున్నాము. అనుకున్న విధంగానే మాకు 9 సంవత్సరాల తర్వాత దేవాలయానికి వచ్చి మొక్కిన తర్వాత మంచి బాబు పుట్టడం జరిగింది. బ్రహ్మోత్సవాలు వచ్చేసరికి మాకు మంచి మగబిడ్డ పుట్టడంతో మేము ఎంతో సంతోషపడ్డాము. ఇట్లా ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక మంచి జరుగుతుంది. కోరుకున్న వారికి కొంగు బంగారం అయ్యే మన బాలాజీ మందిరానికి వచ్చి అందరూ దర్శనం చేసుకుని వారి వారి కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇంకా మన దేవాలయం ఎంతో అభివృద్ధి చెందాలని ముందుకి కొనసాగుతూ ఉండాలని ప్రతి ఒక్కటి అందట్లో కూడా ముందుండి మాకు తోచిన సాయం చేసి సేవ చేసి స్వామివారికి ఎంతో రుణపడి ఉంటాము. అందరూ ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి ఎంతోమంది వచ్చి మన దేవాలయానికి వచ్చి నాలాగే కోరుకొని కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మేము విశాఖపట్నం నుంచి వస్తున్నామండి. మొన్న వెంకటేశ్వర స్వామి గుడి ప్రతిష్టకి మేము వచ్చాము. వచ్చినప్పుడు మేము స్వామికి మొక్కుకున్నాను. నా 2 కూతుర్లకి చెరవ కొడుకుని ఇవ్వమని చెప్పాను. నాకు కొడుకులు లేరు, అందుకని చెప్పి నా 2 కూతుర్లకి చెరవ కొడుకుని ఇవ్వమని కోరుకున్నాను. దేవుడు దయదలిచి వెంటనే కోరుకున్న వెంటనే 2 కూతుర్లకి చెరవ బాబుని ఇచ్చాడు. నాకు 2 మనవాళ్ళు పుట్టారు. అప్పుడు కోరుకున్నప్పుడు చెప్పాను, నాకు మనవాళ్ళు కానీ పుడితే వాళ్ళు పుట్టినప్పుడు ఎంత వెయిట్ ఉంటే అంత రూపాయి దిమ్మలు నీకు తులాభారం ఇస్తాను స్వామి అని బరువు. అందుకని నాకు మనవాళ్ళు 2 పుట్టిన వెయిట్కి నేను తులాభారం రూపాయి దిమ్మలు స్వామికి ఇస్తున్నాను. దుబ్బాక వెంకటేశ్వర స్వామికి ధన్యవాదాలు. Please do subscribe to our channel Chini Kani Vlogs.